ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి మాసం 2025? వీళ్ళకి మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. మనకి తెలుసు అష్టమ శని జరుగుతూ ఉంది. అదొకటి కాకుండా మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కుజుడు అనమాట. కుజుడు రాశిలోనే ఉన్నారు, నీచిపడి ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ లో కూడా ఉన్నారు. సో ఇన్ని ఉన్నాయి అనమాట మైనసెస్. సో ఇన్ని మైనసెస్ ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలని అని చెప్తున్నాము. సో దేంట్లో మిశ్రమ ఫలితాలు అంటే తప్పక వీళ్ళ కెరియర్ లో కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. అది ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ. అంటే శ్రమ పడిందే ఏమి రాదు, కూర్చుని చోటే అన్ని రావాలంటే అవ్వదు. సో అగ్రెసివ్నెస్, ఆ పుష్ అనేది ఉండదు. అంటే ఏంటంటే పై వాళ్ళ సపోర్ట్ కూడా కొంచెం తక్కువే అనిపిస్తోంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జూపిటర్ సంచారం 11th లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి కొంత లాభం అనేది చేకూరుతుంది. అంటే ఏంటి, బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కుజుడేమో మనకి పైగా అంటే 12వ ఇంట్లోకి వెళ్తున్నారు. సో తప్పక ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. కాస్త కూస్త కాదు, చాలా ఖర్చు ఉంటుంది అనమాట. వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా చాలా ఎక్కువ ఖర్చు. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 14 జనవరి మనం సంక్రాంతి గురించి కూడా చెప్పుకున్నాము. అంటే సెకండ్ లార్డ్ 7th హౌస్కి వస్తున్నాడు కనుక తప్పక వీళ్ళ పార్ట్నర్స్ కి చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ ఏమో విస్తరిస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది కలుగుతుంది. ఎవరైనా గవర్నమెంట్ తో పని చేయించుకోవాలి, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు పని చేయించుకోవాలంటే తప్పక అవుతుంది. అందుకే పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ తో పార్ట్నర్షిప్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ల్యాండ్, రెవెన్యూ ఇలాంటి వాళ్ళ బాగా విస్తరిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th సన్ వచ్చాడు కనుక ఈ నెలంతా అక్కడే ఉంటాడు, ఫిబ్రవరి 15th వరకు ఉంటారు కనుక తప్పక ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్, నాట్ ఓన్లీ దట్, పెట్టుకోవాలి అన్నవాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవాలి అన్న వాళ్ళకి తగిన పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా మనకి విస్తరించాలంటే కరెక్ట్ అయిన పీపుల్ మనకి టచ్ లోకి రావాలి. సో తప్పక ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల అంతా ఏంటంటే మీటింగ్స్ అట్లాంటివన్నీ జరగడం, దాంట్లోనే కొంచెం శ్రమ పడడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం చూసామంటే 9th లో రాహు ఉన్నాడు. సో తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైనా ఇంట్లోంచి మనం చేయాలి, బాగా పైకి రావాలి, ఇంకా ఏంటంటే ఇన్కమ్ అనేది పెంచుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ సైడ్ బిజినెస్ అనేది ఐడియా వస్తుంది. తప్పక సైడ్ బిజినెస్ చేసే ఛాన్సెస్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి లోన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అంటే డబ్బు అందుబాటులో ఉంటేనే మనం బిజినెస్ కూడా విస్తరిస్తుంది. సో బిజినెస్ పీపుల్ కి మాత్రం డోకా లేదు, తప్పక బాగుంటుంది. భాగ్యం అనేది విస్తరిస్తుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే 12th and 3rd లార్డ్ మనకి ఏంటంటే మెర్కురీ ఏమో మనకి ప్రస్తుతం 5వ ఇంట్లో. సో లక్ అనేది ఏంటంటే కొంత ఫేవర్ చేస్తోంది, కానీ శ్రమ పడాలి. అంటే ఏంటంటే ఈ నెలనే మళ్ళా మారుతున్నాడు, 6వ ఇంటికి వెళ్తున్నాడు, అలాగే 7వ ఇంటికి కూడా వెళ్తున్నాడు అనమాట. కంబషన్ కూడా అవుతోంది. సో కమర్షియల్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కానీ, డబ్బుతో ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ చాలా మంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే కొంతవరకు లాభం రావచ్చు, కొంతవరకు ఏంటంటే మైనసెస్ కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండమని అనేది సూచన. అండ్ ఆల్సో ఎస్పెషలీ డబ్బులు ఎవరికైనా ఇస్తే కనుక అంత ఈజీగా తిరిగి రావు అనేది వీళ్ళకి సూచన అనమాట. అలాగే నేను ఇందాక చెప్పినట్టు పై వాళ్ళ హెల్త్ అంటే ఎస్పెషలీ మదర్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆల్సో మనం పిల్లల విషయానికి వచ్చాము అంటే తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం అనుకున్నట్టు వాళ్ళు చదవడం కానీ, దారిలో పడడం కానీ,
బాగుంటుంది. ఉమ్. అండ్ ఆల్సో అందరితో కలయిక అనేది ఉంటుంది. Right. అండ్ శుభకార్యాలు ఉంటాయి. శుభకార్యాలు ఉంటాయి అన్నమాట. ఉమ్. సో తప్పక బాగుంటుంది. ఎందుకంటే మనకి చెప్పాను కదా, మనకి 11th జూపిటర్ ఉంటే ఇంకేం కావాలి, పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయి. Okay. సో తప్పక ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతవరకు పాజిటివిటీ, కొంతవరకు నెగిటివిటీ అనేది ఉంటుంది. ఉమ్. సో తప్పక వీళ్ళు కూడా పరిహారాలు చేయడం అనేది చాలా చాలా మంచిది. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండడం హెల్త్ విషయంలో, ఉమ్. అది ఇందాకనే నేను చెప్పాను. రెండోది ఏంటంటే కొంతవరకు మనకి ఏమి రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం. అంటే ఏంటంటే డయట్ ఫాలో అవ్వడం, ఉమ్. అలాగే ఒక పద్ధతిగా ఈ టైంకి చేసుకోవడం, టైంకి అన్ని చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే హెల్త్ తర్వాతే మిగతావన్నీను. సో హెల్త్ కాపాడుకుంటూ రావాలి కనుక తప్పక వీళ్ళు సన్ గాడ్కి ఆదిత్య హృదయం చేసుకోవడం సండే చాలా మంచిది. Right. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉమ్. ఉమ్. రోజు చేసుకోవడం కూడా మంచిదే, ఎవరు వద్దన్నట్లే. Okay. నిత్యం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఉమ్. అలాగే శివుడికి అంటే మన కుటుంబ పరంగా శివ పార్వతి పిల్లలతో పాటు ఒక పటం పెట్టుకుని ఎవ్రీడే నిత్యం పూజ చేయడం చాలా మంచిది అనమాట. ఉమ్. అలాగే ఏంటంటే ఎవ్రీ మండే ఒక కుక్కకి మనం ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిది. సో అవన్నీ చేసినప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ బాగుంటుంది ఈ నెల వీళ్ళకి అని కోరుకుందాం. రైట్. సో అది కర్కాటక రాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలి, కొన్ని విషయాల్లో మనం ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మరి జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.